బగ్గుమన్న రాజకీయ కక్షలు. ఆ ఊర్లో సిగరెట్లు అమ్మితే 10,000 జరిమానా. పెళ్లైనా వీడని ప్రేమ బంధం. సంక్రాంతికి ఊరెళ్తున్నారా? జరభద్రం. మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో ఇప్పుడు చూద్దాం. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పాతకొండాపురం గ్రామంలో రాజకీయ కక్షలు బగ్గుమన్నాయి. బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను ప్రత్యర్థులు కూల్చివేయడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి విజయం సాధించారు. రాజకీయ కక్షతోనే పార్టీ దిమ్మల్ని కూల్చివేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అధికార కాంగ్రెస్ నేతలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు. ఎర్రపాలెం నుంచి అమరావతికి నూతన రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం ఇబ్రహీంపట్నం మండలంలో చిలుకూరు దాములూరు గ్రామాల్లో 77 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. భూములకు తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. 2013లో భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తే రైతులు నష్టపోతారని, ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం చెల్లించారంటూ వారు డిమాండ్ చేశారు. దాములూరు చిలుకూరు గ్రామాల్లో ఈ యొక్క అమరావతికి రైల్వే లైన్ ఎర్రవాళ్ళ నుంచి వస్తుంది. దానికి సంబంధించి అక్కడ గ్రామంలో నుంచి 80 ఎకరాలు వాళ్ళ భూసేకరణ మరి సిద్ధమైంది రైల్వే శాఖ. వాళ్ళంతా కూడా చిన్న సన్నకారు రైతులు, అంటే 5 ఎకరాల లోపు రైతులే, పెద్ద రైతులు ఎవరు లేరు. అందుకని వాళ్ళకి న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాలి. ముఖ్యంగా ఇవాళ అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూకి 2.5 రెట్లు, లేకపోతే ఒకవేళ రిజిస్ట్రేషన్ వాల్యూ అయితే 4.5 రెట్లు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తాం. ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల ఆందోళన కొనసాగుతుంది. సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కలెక్టర్ ముట్టడికి పిలుపునిచ్చింది. కలెక్టరేట్ వద్ద బైఠాయించి రైతులు ఆందోళన నిర్వహించారు. సోయా పంట కేంద్రం కొనుగోలు చేయటం లేదంటూ చెప్పడం సరికాదని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సోయా కొనుగోలు చేయాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్ చేశారు. రేపు ఆదిలాబాద్ జిల్లా బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. మీరే స్వయంగా మీ కమిటీలో గ్రామాల్లో తిరిగి సెలెక్షన్ చేసి కొనుగోలు చేస్తే అవే దిక్కులేవు. దానికి నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు అసెంబ్లీలో చెప్పిండు, మేమేం చేస్తాం, మేము పర్చేజ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పర్చేజ్ దిక్కులేదు. ఆ 25% నాపేడు చేసినటువంటి కోటనే అదే వాపసు వస్తున్నది. ప్రకాశం జిల్లా కందుకూరులో మంత్రి నారాయణ పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న రోడ్డు పనులు, టిట్కో గృహాలను పరిశీలించారు. 2014లో టిట్కో గృహాలకు సబ్సిడీ 7 లక్షలుండగా గత జగన్ ప్రభుత్వం 3.5 లక్షలకు తగ్గించిందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 160 టిట్కో గృహాలకు గాను 100 గృహాలు పూర్తయ్యాయని నారాయణ తెలిపారు. టిట్కో 2014-19లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవాడు చక్కగా మంచి ఇళ్లలో ఉండాలని ఆ రోజు కట్టడం. అయితే ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వానికి అనేక మార్పులు చేర్పులు చేసి రకరకాలుగా డిస్టర్బ్ చేసి 7 లక్షలు శాంక్షన్ చేస్తే ఆఖరికి 2,60,1,000 అన్నారు. అందులో కూడా 2,60,1,000లో కూడా ఒక 50,000 కూడా పూర్తి చేయకుండా వదిలేసిపోయారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేపు జూన్ ఎన్నికి ఇవన్నీ కంప్లీట్ చేయాలని ఆదేశించారు. దాని మీద దాదాపు 163 దగ్గరలో ఈ టిట్కో హౌస్ ఉంటే 100 ప్లేసులో టిట్కో హౌస్ ని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. మిగతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ప్రతి సోమవారం బీజేపీ జనతా వారధి నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలిపారు. ప్రజల సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మారేందుకు ప్రజా వారధిని తీసుకువచ్చామని మాధవ్ చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖలు ప్రజలకు అందుబాటులో ఉండేలా సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మంది అనేక సంవత్సరాలు బట్టి వాళ్ళకి ఏవైతే పట్టాలు ఇచ్చారో ఆ పట్టా భూములు 22A పెట్టడం కారణంగా, లేకపోతే వాళ్ళకి డీ పట్టాలుంటే ఆ డీ పట్టాకి సరైన రిజిస్ట్రేషన్ లేకపోవడం కారణంగా, అలాగే అనేక రకాలుగా అన్యక్రాంతం అవ్వటం, ఇటువంటి అనేక సమస్యలు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉండటం, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్కు ఈ విధంగా పేద ప్రజలు తిరగటం ఏదైతుందో దీన్ని నివారించాలని ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అన్ని ఎంఆర్ఓలు కూడా ఇక్కడికి రావాలి అని చెప్పి, ఆ విధంగా 1 స్టాప్ సొల్యూషన్ ఫర్ రెవెన్యూ ఇష్యూస్ అని చెప్పి ఇవాళ కొత్తగా ప్రారంభించడం జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ లో విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి గొట్టిపాటి రవి ప్రారంభించారు.
పేద ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో విద్యుత్ భారం పేద ప్రజలపై అధికంగా మోపారని ఆయన విమర్శలు చేశారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అత్యాధునిక సాంకేతికతతో సబ్ స్టేషన్ నిర్మించడం జరిగిందన్నారు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రజల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేపిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎందుకు చేస్తున్నాం అంటే ముఖ్యంగా లైన్ లాసెస్ ఎక్కువ ఉండకూడదనే ఉద్దేశంతో లైన్ లాసెస్ 16-18% ఉండేదాన్ని దాదాపు 11% లోపలికి తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా తగ్గట్టు జనం, ప్రజలు, అదేవిధంగా విద్యుత్ వినియోగం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఒక పక్కన వ్యాపార సంస్థలు వస్తున్నాయి, ఒక పక్కన ఎయిర్పోర్ట్స్ కొత్తగా నిర్మాణం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి పెద్ద పెట్టేస్తున్నాం. దాంట్లో భాగంగా చాలా పెద్ద ఎత్తున వ్యవసాయ కనెక్షన్స్ బోర్డులు దాదాపు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 75,000 పైన వ్యవసాయ కనెక్షన్స్ ఇచ్చాము. ఇట్లాంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాలెం కలుజుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. నెల్లూరు చెరువు కలుజు నుంచి ఏడాది పొడవునా రోడ్డు మీద నీటి ప్రవాహంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వంతెన నిర్మాణంతో కష్టాలు తీరనున్నాయన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎక్కడిదాకా వెళ్ళి అర్థించి, ప్రశ్నించి, నిలదీసి, ఉద్యమించి ఏదో రకంగా ప్రజలకు మేలు చేయాలా? నేను పదే చెప్తుంటా, అమ్మా నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు, 100 కోట్లు 1,000 కోట్ల ఆస్తులు ఉండే కుటుంబంలో పుట్టలా, కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే మీలాంటి సామాన్య మధ్యతో కుటుంబం పుట్టాం. నన్ను అప్పులు తెచ్చుకుని 3 సార్లు ఎమ్మెల్యే ఏం చేశారంటే ఈ నెల్లూరు రూరల్కి ఎంత చేసినా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోవటానికి సీఎం చంద్రబాబుకి ఎలాంటి సంబంధం లేదన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. జగన్ అధికారంలో ఉండగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి అవసరమైన అనుమతుల్ని తీసుకోలేదన్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. ఈ కేసులను విచారించిన ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల్ని నిలిపివేసిందన్నారు రాజు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ స్వలాభం కోసం చేసిన యత్నంగా చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ ఆయన విమర్శలు చేశారు. రాయలసీమకు తాగు, సాగునీటి ప్రాజెక్టులు తెచ్చిన ఘనత చంద్రబాబుదని చెప్పారు. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు అవాస్తవం. రేవంత్ రెడ్డి గారి రాజకీయ లబ్ధి కోసమో, పార్టీ ఉనికి కోసమో, ప్రభుత్వ ఉనికి కోసమో చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం అనేది ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2020లో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని ప్రారంభించడం, రాయలసీమకి 3 టీఎంసీల వాటర్ అని చెప్పేసి పెద్ద హోర్డింగ్స్ తో యాడ్స్ ఇవ్వడం వల్ల నాటి తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీలోను కోర్టులోను కేసులు వేయడం వల్ల కేంద్రం జోక్యంతో కోర్టులు ఎన్జీటీ. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అనంతపురం జిల్లా కలెక్టర్ ను కలిశారు. తుంపర వద్ద 3 గ్రామాలకు నీరు ఆపటంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో త్వరలోనే వ్యవసాయానికి నీరు విడుదల చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. త్వరలో మళ్లీ గుడ్ మార్నింగ్ స్టార్ట్ చేస్తానని కేతిరెడ్డి చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపితే కూటమి నేతలు మాట్లాడడం లేదని ఆయన విమర్శలు చేశారు. కొన్ని పైపులు వేసి అటు కిందున్న మండలాలైనటువంటి ఎల్నూరు, పుట్లూరు మండలాలకు కూడా ఇబ్బంది లేకుండా ఆ పైపుల ద్వారా నీళ్లు తీసుకొని పోయేవాళ్ళం. కానీ ఈ మధ్యన మొత్తం ఆ పైపులన్నీ తీసేసి కంప్లీట్గా లిఫ్ట్ చేయడం జరిగిందనమాట. దాంతో ఆ లిఫ్ట్ చేయడం వల్ల ఎల్నూరు, పుట్లూరుకు సంబంధించిన రైతులు కొంతమంది అక్కడున్న వాళ్ళు వచ్చి పూర్తిగా దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా పైప్స్తో ఉండేది, దాన్ని కంప్లీట్గా ఇలా క్లోజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. దానివల్ల కింద ఉన్న 3 గ్రామాలకు సంబంధించి రామాపురము, చిన్నకొండాయపల్లి, కునుకుంట్ల గ్రామాలకు కంప్లీట్గా నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి కలెక్టర్ దృష్టికి ఈరోజు తీసుకొని రావడం జరిగింది. ఆల్రెడీ
భోగాపురం విమానాశ్రయంపై జగన్ బొంకుడు మాటలు మానుకోవాలన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఎర్రబస్సు రాని ఊళ్లకు ఎయిర్పోర్ట్ ఎందుకంటూ ఆనాడు జగన్ ఉత్తరాంధ్రను అవహేళన చేశారంటూ విమర్శలు చేశారు. ఇవాళ నైతికత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం తన తాతే తెచ్చాడని, పోఖ్రాన్ అణు పరీక్షలు తమ కుటుంబ ఘనతేనని, ఆపరేషన్ సింధూర్ వెనుక తన వ్యూహాలు ఉన్నాయని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ ఎద్దేవా చేశారు సోమిరెడ్డి. సంగారెడ్డి జిల్లా బొమ్మారెడ్డిగూడెంలో పిల్లలకు చెడు అలవాట్లు సోకకుండా గ్రామ సర్పంచ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం కిరాణా షాపుల్లో 18 ఏళ్లలోపు పిల్లలకు సిగరెట్లు, మద్యం విక్రయించొద్దని గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మైనర్లకు మద్యం, సిగరెట్లు అమ్మితే కిరాణా షాపులపై 10,000 రూపాయల జరిమానా విధిస్తామని గ్రామ సభలో పెద్దలు స్పష్టం చేశారు. జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి పిల్లలు చిన్న స్కూల్ నుంచి పిల్లలందరూ మరి గ్రామ పెద్దలందరూ కూడా ఈ రోజున మద్యం వద్దు, మంచి జీవన విధానం ముద్దు అని చాటుదామని చెప్పేసి మేమందరం కూడా ఒక్క అడుగుతో రేపటి మా కుటుంబాన్ని కాపాడుకోవడానికి మరి గ్రామ పంచాయతీ తరఫున ఈ రోజున మేము నిలబడడం జరిగింది. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. తాను మంత్రిగా ఉన్న సమయంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ కు భూసేకరణ చేపట్టామన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పై వైసీపీ వైఖరిని ఆయన ఎండగట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భోగాపురం ఎయిర్పోర్టు పనులు కేవలం 23% మాత్రమే జరిగాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల్లోపు 96% పనులు పూర్తి చేశామని గంటా చెప్పారు. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ నా విజను, నా ఆలోచన, నా సృష్టి అని చెప్పడం అంటే అది నిజంగా చాలా దిగజారుడు రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఎన్ని చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారేంటి, జగన్మోహన్ రెడ్డి గారేంటి అనేది అందరూ కూడా తెలుసు. కాబట్టి మీ ద్వారా మరొకసారి జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తెలియజేసుకుంటూ, దయచేసి మీరు ఏదైనా కార్యక్రమాలు చేస్తుంటే చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు చేసిన ఏమీ లేవు, కేవలం లేవి లేక ఈరోజు మేము చేసిన కార్యక్రమాలు, మా ప్రయత్నాలు కూడా మీరు అడ్డుకొని చివరికి దాన్ని కూడా మళ్ళీ మీరు మీ అకౌంట్లో మీరు వేసుకుంటారంటే ప్రజలు హర్షించారని చెప్పిన కూడా. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో 10TV నూతన సంవత్సర క్యాలెండర్ ని ఏసీపీ ఎడల్లి రవికుమార్ ఆవిష్కరించారు. 10TV యాజమాన్యానికి ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల జిల్లా జైపూర్ ఏసీపీ కార్యాలయంలో 10TV నూతన సంవత్సర క్యాలెండర్ ని ఏసీపీ వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. 10TVలో వార్తలు నిష్పక్షపాతంగా ప్రసారం చేయడాన్ని స్వాగతించారు. 10TV యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఏసీపీ. యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సమాజంలో నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి 10TV యాజమాన్యానికి, 10TV విలేకరుల బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో 10TV మరింత స్వచ్ఛమైన వార్తలు అందిస్తూ సమాజానికి, ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మగా ఉండాలని. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ క్యాంపు కార్యాలయంలో 10TV క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పిఏ బాలాజీ, పట్టణ టీడీపీ అధ్యక్షుడు వెంకటేష్ పాల్గొన్నారు. 10TV ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు. సుమారు 14 సంవత్సరాలైంది. గత 14 సంవత్సరాలుగా ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజా సమస్యలను కళ్ళకట్టినట్టు నిరంతరం ప్రసారం చేస్తూ ప్రజా సమస్యలపై గలమింపుతూ ఎన్నో సమస్య పరిష్కారం చూస్తూ దిగ్విజయంగా కొనసాగుతున్న 10TV నూతన సంవత్సర శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. ఈ జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవాల ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం
నువ్వూరుపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాపాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున ఏపీకి పెట్టుబడులు తరలివస్తున్నాయని ఆనంద్ చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో నూతన సంవత్సర టెన్టీవీ క్యాలెండర్ ని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆవిష్కరించారు. టెన్టీవీ యాజమాన్యం ప్రేక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ప్రజా చైతన్యం తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి టెన్టీవీ యాజమాన్యానికి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వాస్తవాలకు ప్రతిరూపంగా ఎలక్ట్రానిక్ మీడియా కొనసాగుతుందని కొమ్రంభీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన టెన్టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. టెన్టీవీ నిజాలను నిర్భయంగా చెప్పే ఛానల్ అన్న కలెక్టర్ భవిష్యత్తులోనూ ఇలాగే తమ ప్రయాణాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. కొమరంభీం జిల్లా ప్రజలందరికీ మీ ద్వారా నేను కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ కూడా జరిగింది. సో ఒక్కొక్క రోజు కూడా మీకు స్ఫూర్తితో మీరు అందరూ పనిచేస్తారు. మా డిపార్ట్మెంట్స్ కూడా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారని చెప్తూ నేను అందరికీ ఇంకొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఇస్తాను. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల సర్కిల్ కార్యాలయంలో టెన్టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ని సీఐ సంతోష్ కుమార్, తహసీల్దార్ ప్రమోద్ కుమార్ ఆవిష్కరించారు. టెన్టీవీ క్యాలెండర్ చాలా బాగుందని కొనియాడారు. టెన్టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే నగరవాసులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ విసి సజ్జనార్ కీలక సూచనలు చేశారు. ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లే ముందు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇళ్లకు తాళాలుంటే దొంగలు చోరీలకు పాల్పడే అవకాశం ఉందని సిపి పేర్కొన్నారు. ప్రయాణానికి ముందే సమీపంలోని పోలీస్ స్టేషన్లో గానీ బీట్ ఆఫీసర్ గాని సమాచారం ఇస్తే పెట్రోలింగ్ సిబ్బంది ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతారని తెలిపారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచరాదని తెలిపారు. సూర్యాపేట జిల్లాలో యాసంగి వరి నాట్లు జోరందుకున్నాయి. పాటలు పాడుతూ మహిళా కూలీలు వరి నాట్లు వేస్తున్నారు. నూతనకల్ మండలం శిల్పకుంట్ల గ్రామంలో అడవి అన్నల పాటలు పాడుతూ నాట్లు వేయడం కనిపించింది.